సింసామాత గుడి. ఈ గుడిలో జరుగుతున్న రహస్యాలను చూసి సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోతున్నారు. సింసామాత కలలో వచ్చి సంతానం కలుగుతుందన్న వరాన్ని ఇస్తుంది. సింసామాత గుడి హిమాచల్ మండి జిల్లాలో సిమ్స్ అనే గ్రామంలో ఉంది. ఇక్కడ సింసామాత కొలువుండి సంతానం లేని స్త్రీలకు సంతానాన్ని కలిగించే అదృష్టాన్ని కలిగిస్తుంది అన్న నమ్మకం అందరిలో ఉంది. నిజంగానే అలా జరుగుతుంది కూడా అని అంటారు. సంతానం లేని స్త్రీలు ఈ గుడిలో రాత్రిపూట నేలపై నిద్రిస్తే చాలు, ఆ తల్లి తన ఆశీస్సులను అందించి సంతానం కలిగేలా చేస్తుంది. కొన్ని పురాతన కథనాలలో ఇలా ఉంది. ఏ స్త్రీ అయితే పూర్తి భక్తి విశ్వాసం కలిగి ఈ గుడిలో నిద్రిస్తుందో వారికి కలలో సింసామాత కనిపించి పుష్పం గాని పండు గాని ఇస్తున్నట్టు అనిపిస్తే వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని అంటారు. ఈ గుడిలో నవరాత్రుల టైంలో చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ టైంలోనే వారి కోరికలు తీరే టైం. కలలో అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుందా అన్న విషయం కూడా తెలుస్తుంది. అదెలా అనగా కలలో అరటి పండు గాని జామ పండు గాని కనిపిస్తే పుత్ర సంతానం అని, బెండకాయ కాని ఆనవకాయ గాని కనిపిస్తే ఆడ సంతానం కలుగుతుంది అని అంటారు. ఆశ్చర్యాన్ని కలిగించే అద్భుతమైన విషయం ఇంకోటి ఉంది. కలలో సంతానం కలగదన్న విషయాన్ని లేదా లేటుగా సంతానం కలుగుతుందన్న విషయాన్ని కూడా సూచిస్తారట. అదెలా అనగా నిద్రిస్తున్న స్త్రీ కలలో రాళ్లు లేదా గట్టిగా ఉన్న వస్తువు ఏదైనా గనుక కనిపిస్తే ఆ స్త్రీకి సంతానం కలగకపోవచ్చని లేదా చాలా లేటుగా సంతానం కలగవచ్చు అని ఒక సంకేతంగా కనిపిస్తుంది అని ఒక నమ్మకం. ఇక్కడ ఒక పెద్ద బావి ఉంది. ప్రతి స్త్రీ ఆ బావిలో స్నానం చేసిన తరువాత ఆ గుడిలో నిద్రిస్తుందంట. కలలో సంతానం కలగదన్న సంకేతం తెలిసిన తరువాత కూడా ఎవరైనా ఆ గుడిలో మళ్లీ నిద్రించాలని ప్రయత్నిస్తే ఆ సింసామాతకు నచ్చదంట. అటువంటి వారికి చీమలు కుట్టడం లాంటివి జరిగి ఒళ్ళంతా ఎరుపెక్కిపోతుందంట. ఈ గుడిలో ఇంకో అద్భుతమైన విషయం ఉంది. ఇక్కడొక పెద్ద రాయి ఉంది. ఆ రాయిని 2 చేతులతో కదపాలని ఎంత ప్రయత్నించినా కదలదు. కానీ చిటికిన వేళ్లుతో కదిపితే ఈ రాయి కదులుతుంది. ఇది చూసి ఆశ్చర్యపడక తప్పదు. ఎందుకిలా జరుగుతుందన్న విషయం కూడా ఎవరికీ అర్థం కాదు. చాలా దూర ప్రాంతాల నుండి ఈ గుడికి వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇవండి 6 అద్భుతమైన గుళ్ళ యొక్క రహస్యం. ఇటువంటి ఇంకొన్ని అద్భుతమైన వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ ని లైక్, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి. మీ శ్రేయోభిలాషి సాయి శారద.